నమస్తే. గుడ్ ఈవినింగ్. ఏం పేరండి? రాధా. ఏం చేస్తారు మేడం? నేను జాబ్ చేస్తాను. జాబ్ చేస్తారు. ఏం జాబ్ చేస్తారండి? నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాను. ప్రైవేట్ కంపెనీ. ఏ కంపెనీ మేడం? మహేంద్రాల. మహేంద్ర కంపెనీ. ఎట్లా ఉన్నది జాబ్? ప్రైవేట్ జాబ్ అంటే ఇంకా తెలిసిందే కదా, టార్గెట్లు ప్రెజర్స్ ఉన్నాయి. ఓకే, జాబ్ అంటే మీకు పొలిటికల్ మీకు అవగాహన ఉంటుంది, అది వ్యవస్థ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, అంటే దేశ ప్రధాని ఎన్నుకునే ఎలక్షన్స్ వస్తున్నాయి. ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు మేడం? ఆబ్వియస్లీ నరేంద్ర మోడీనే. మోడీనే. ఎందుకు నరేంద్ర మోడీ కావాలనుకుంటున్నారు? మోడీ ఎందుకు కావాలి అని అంటే అన్ని వర్గాల వరకు ఈక్వల్గా చూస్తున్నారు. వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని కాకుండా మన ముస్లిమ్స్ అయినా సరే, హిందూస్ అయినా సరే, ఆల్ ఆర్ ఈక్వల్గా చూస్తున్నారు కదా. సో ఆయన రావడం వల్ల అయితే ఎవరికి లోటేమి ఉండదు. ఆడవాళ్ళకి కానీ, మగవాళ్ళకి కానీ, వృద్ధులకు కానీ అన్ని రకాలుగా చేయుతనిస్తున్నారు. మాలాగా ప్రైవేట్ జాబ్ చేసుకోలేని వాళ్ళకి సొంతంగా వ్యాపారం చేసుకుంటా అంటే ఉపాధి కల్పిస్తున్నారు, రుణం ఇస్తున్నారు, ఇండ్లు ఇస్తున్నారు. ఇన్ని వసతులు పెట్టుకొని వేరే ఎవరిని ఎన్నుకుంటాం? మోడీ గారినే ఎన్నుకుంటాం. ఖచ్చితంగా పక్కా మోడీనే కావాలి. మోడీ రావాలంటే నల్గొండలో కూడా రావాలి, నల్గొండ పార్లమెంట్ గెలవాలి. ఎట్లా ఉంది నల్గొండ? ఎట్లా ఉన్నది నల్గొండ? అయితే ఇప్పటి వరకు నల్గొండ పాలిటిక్స్ గురించి మేము మాట్లాడలేం, కానీ మాకైతే మోడీ గారు వస్తే లేడీస్కి అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, పిల్లలకైనా మాకైనా సపోర్టివ్గా ఉంటుంది ఎంతో కొంత. అందుకనే మాకు మోడీనే కావాలి. అంటే గల్లీలో వాళ్ళు ఉన్నా కూడా ఢిల్లీలో మోడీనే కావాలి. గల్లీలో ఎవరైనా ఉండని, ఢిల్లీలో మాత్రం మోడీనే కావాలి. షూర్గా. థ్యాంక్ యూ. పెద్దమ్మ నమస్తే. నమస్తే. ఏం పేరు పెద్దమ్మ? ధరమ్మ. ఏం చేస్తావు ధనమ్మ గారు? హాస్టల్లో చేస్తావు. హాస్టల్ వర్క్ చేస్తావు. ఇప్పుడు పెద్దమ్మ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, కాంగ్రెస్ బీజేపీ వస్తున్నారు. దేశం డెవలప్మెంట్ కావాలన్నా, భద్రంగా ఉండాలన్నా ప్రధానమంత్రి ఎవరు కావాలనుకుంటున్నావు? ఎవరు మనకు మంచి చూస్తే వాళ్ళు కావాల్సిందే. ఎవరు చూస్తారనుకుంటున్నావు మంచిగా? ఇక ఇప్పుడు ఏం చెప్పాం, మనకు మంచిగా చూడాలి, మనకు మోడీ రావాలి. మనకు అన్నిటికీ సప్లై చేస్తుంది కాబట్టి మోడీ రావాల్సిందే. మోడీ రావాలి. మా ఆడవాళ్ళకి కావాల్సింది ఆయనే. మోడీనే రావాలంటున్నావు? రావాలి. ఏం చేస్తాడు మోడీ మరి? మాకు పొయ్యిలు కానీ, ఇప్పుడు భూములు ఉన్నోనికి రైతు కానీ అన్నిటికీ అన్ని చేస్తుండే ఆయన. మా ఆడవాళ్ళకి మొత్తం ఏమైనా పని అవకాశం చూసుకోవడానికి అన్నిటికీ చేస్తుండే ఆయన. చేస్తుండు. మోడీనే రావాలి. పైసలు లేని వాళ్ళకు పైసలు వేసిండు. ఇప్పుడు పైసలు కూడా మళ్ళీ వేస్తానికి అక్కడక్కడ వేస్తుండు, మాకు కూడా వేయడానికి రెడీగా ఉండు. మోడీనే రావాలి. మోడీనే రావాలి. థ్యాంక్ యూ.